రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వారం అంతా కూడా మళ్ళా నొప్పులు, మళ్ళా ఒక ఇంజక్షన్ చేయించుకుంటేనే ఈరోజు నిలబడ్డాను. ఎంత బాధో, మామూలు బాధ కాదు. నిన్ననే నార్మల్గా రాత్రి ఫోన్ చేసి ఆవిడకి బాగాలేదని తను చెప్తుంటే రోజు మధ్యలో అనుకున్నాం అనమాట, నవ్వుకుంటా. మళ్ళీ రాత్రి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటే కానీ ఇలా ఈ దేవుడు నాకు ఆనందం ఏంటంటే ఆ నొప్పులు ఉంటానే ఉంటాయి, కానీ ఎక్కడ దేవుని యొక్క పనికి ఆటంకం రావటంలా. అందుని బట్టి నేను చాలా ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మనకి విలువైనది ఏంటండి? మనకు విలువైనది ఏంటి? భలే చెప్తారండి. అంతే కదా, ప్రాణం అంటారేమో అనుకుంటున్నా. ప్రాణానికి కూడా సమయం కావాలి కదా, సమయం ఉంటేనే ప్రాణం. భలే తెలివిగా చెప్పారే, చాలా జ్ఞానయుక్తంగా. మరి విలువైనది ప్రాణము కన్నా కూడా అన్నిటికన్నా విలువైనది సమయం అన్నారు కదా. మరి ఆ సమయాన్ని ఎలా వినియోగించుతున్నారో అది ఆలోచిస్తున్నారా? విలువైనదని మీరే చెప్పారు, నేను అడగకుండా. మరి ఆ సమయాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకొని దేనికి సంబంధించిన వాటిని కేటాయించుకొని దేవుని సన్నిధానంలో మీరు ఎలా ఉండగలుగుతున్నారు అనేది ఒకంత మనం పరిశీలించితే మన సమయాన్ని మనం ఎలా దుర్వినియోగం చేస్తున్నామా, సద్వినియోగం చేసుకుంటున్నామా అనేది లేఖనాలను బట్టి మనం ఈరోజు తెలుసుకుందాము. మంచి జవాబు చెప్పారు కాబట్టి దేవుడు మంచి జ్ఞాన వివేకములు మరంతగా మెండుగా మీకు అనుగ్రహించును గాక. దానికి ముందు నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. కథ అంటే బాగుంటుంది కదా. ఒక భక్తుడంట అడవిలోకి వెళ్ళి గొప్ప తపస్సు చేస్తూ ఉన్నాడంట దేవుని యొక్క ప్రసన్నత కోసం. ఈలోపు దేవుడి గారికి ఆ భక్తుడి యొక్క తపస్సు మెచ్చి ఆయన ఒక ఆయుధంతో ప్రత్యక్షమయ్యాడంట. భక్త, నీ యొక్క తపస్సుకు మెచ్చాను, ఏమి కావాలో కోరుకో అని అన్నాడంట. దేవుడా, నా యొక్క పురోగతికి, నా ఎదుగుదలకి ఏవైతే అడ్డంకుగా ఉన్న శక్తులు ఉన్నాయో వాటిని నువ్వు నాశనం చేయాలి, అదొక్కటే నా కోరిక అని భక్తుడు చెప్పాడంట. వెంటనే తప్పకుండా నెరవేరుస్తాను భక్త అని వెళ్ళిపోయాడంట, అదృశ్యమయ్యాడంట. ఈలోపు కాసేపు టైం అయిందంట. అవగానే దేవుని చేతిలో ఉన్న ఆయుధం అంట గమ్మున వచ్చేసి ఈ భక్తుడి దగ్గరికి వచ్చేసి గుద్దుకుందంట. వెంటనే కింద పడిపోయాడంట. దేవుడా ఏంటి అని గట్టిగా అరిచాడంట. ఏంటయ్యా అంటే, నేను నా పురోగతికి, నా యొక్క ఎదుగుదలకి అడ్డంకంగా ఉన్న వారి దగ్గర కదా ఈ ఆయుధాన్ని తీసుకెళ్లి నాశనం చేయమంది, ఆ ఆయుధం వచ్చి నా దగ్గరికే వచ్చింది ఏంటి అని భక్తుడు అడిగాడంట. ఏమోనయ్యా, నేను కరెక్ట్గానే పంపించాను, అది ఎక్కడ గురి తప్పలేదే, మరి నాకేం అర్థం అవ్వట్లేదు, అది కరెక్ట్గానే పంపించాను, గురి కూడా తప్పలేదు, అది నీ దగ్గరికే వచ్చిందంటే అని ఏమని చెప్పాడంటే, దేవుడు ఇతరుల్ని దెబ్బతీయాలని, అలాగే నాశనం చేయాలని అనుకునే నీ మనసే నీ పురోగతికి, నీ ఎదుగుదలకి అడ్డంకంగా, ఆటంకంగా ఉంది కాబట్టి నా గురి తప్పలేదు. నువ్వేదైతే కోరి ఉన్నావో దాని ప్రకారమే ఆయుధం నీ దగ్గరికి వచ్చింది. నీ యొక్క మనసే నీకు బద్ధ శత్రువు, అదే నీ యొక్క అభివృద్ధికి అడ్డుగోడగా ఉంది అని దేవుడు చెప్పి అదృశ్యమయ్యాడు. అది నిజమేనంటారా? చాలాసార్లు మనం ఏమనుకుంటామో, మనం ఎదగలేకపోవటానికి, అలాగే మనం కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోవటానికి ఎప్పుడు మన దృష్టి, మన చూపు ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? పక్క వాళ్ళ మీద ఉంటుంది అనమాట. వారి వల్ల నేను ఎదగలేదు, వారి వల్ల నేను ఇలా నాశనం అయిపోయాను, వారి వల్లే నేను ఇలా అనారోగ్యం పాలయ్యాను, వారి వల్లే నేను ఇలా అయ్యాను అని ఎన్ని మార్లు అనుకుంటూ ఉంటామండి. మన దగ్గర ఉన్న మన మనసు అనే బద్ధ శత్రువు దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాము? పక్క వారి దగ్గరికి వెళ్తాం అనమాట. అలాంటి ఆ యొక్క కథ నాకు చాలా బాగా నచ్చి మనందరం కూడా ఒకసారి తెలుసుకోవాలని అనిపించింది. మనం సమయం అన్నాం కదా,
సమయం గురించి, సమయం మన కొరకు పుట్టిందా, దేవుడి కొరకు ఏర్పాటు చేయబడిందా, దేవుడితో పాటు ఉందా సమయము? సమయం అనేది, కాలం అనేది మన కొరకు ఏర్పాటు చేయబడిందా, లేకపోతే దేవుడితో కలిసి అలా దేవుడు ఈ యొక్క 2024 సంవత్సరాలు అన్నట్లుగా దేవుడు ఇలా వచ్చేసి ఈ కాలంకి ముందుగా ఉన్నాడు, ఇలాగే ఉన్నాడు అని అలా అనుకుంటున్నారా? కాలం అనేది దేవుడికి అతీతమైన శక్తి, లేకపోతే మనతో పాటే దేవుడు కూడా కాలంలో ఉన్నవాడా అనేది ఒకసారి ఆలోచించండి. నా ప్రశ్న అర్థమైందా? మనమైతే ఎలా వచ్చిన వారం? కాలం పుట్టాకే వచ్చిన వారం. మరి దేవుడు కాలానికి అతీతుడైన దేవుడు, అది మాత్రం గుర్తుంచుకోండి. దేవుడు అనేవాడు, ఎందుకంటే కాలములు ఆయన యొక్క కాలములను సమయములను తండ్రి ఆధీనములో ఉన్నాయని మనం లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే ఏమంటున్నాడంటే మన ప్రకటన గ్రంథంలో కూడా, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాడు. అంటే మనం మొదటి వాడనగానే ఆయనతో స్టార్ట్ అయిందా అని అనుకోవటానికి కుదిరిద్దా? కాదు. ఆయన ఉన్నవాడు. ఆయనకి అందుకని మోషే గారు ఏమంటారు, ప్రభువా మరి నేను ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు సేవించే దేవుడు పేరేంటి అని అన్నప్పుడు నేనేం చెప్పను అంటే ఉన్నవాడను, అంటే ఎప్పటికీ ఉన్నవాడే అన్నమాట. మనం సేవించే దేవుడు పేరేంటండి? ఉన్నవాడు. అలా కాలములు సమయాలు అన్ని ఆయన ఆధీనంలో ఉండి ఆయన కాలములను సమయములను కూడా మార్చువాడై ఉన్నాడు. ఆ కాలము సమయాల్లో అందుకని ఆది యందు అని అంటే, ఆది యందు అంటే కాలం అన్నమాట. ఆది యందు ఏం చేశాడు? భూమి ఆకాశంలో సృజించి ఈ ప్రకృతిని సృష్టించి దానిలో కాలాన్ని కనెక్ట్ చేసి ఈ రెండింటిని కూడా ఎవరి కోరకండి? తన పిల్లలైన మన కోసము సమయాల్ని, కాలాల్ని నిర్ణయించి ఒక క్రమంగా నా బిడ్డని ఈ కాలాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా ఆ సమయాన్ని వారు మంచిగా సద్వినియోగం చేసుకుంటూ, నేను ఎలాగైతే చెప్పి ఎక్కడికైతే రమ్మన్నానో పూర్తి చేసుకొని అక్కడికి రావాలి అని ఆశ కలిగి ఉన్న దేవుడు అన్నమాట. మనము ఆ ఆశను తీర్చడానికి ఈ భూలోకంలో దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని ఎలా వినియోగించుకుంటున్నాము, ఎలా వినియోగించుకోకపోతే ఎలాంటి విధానం ఉంది అనేది పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎన్నో మాదిరికరమైన జీవితాలని రాసి ఉంచారనమాట. కొన్ని సందర్భాలని, కొంతమంది పూర్వీకుల జీవితాల్లో జరిగిన సంఘటనల్ని రాసి ఉంచారనమాట. ఇప్పుడు మనం మన సమయాన్ని అంతా దేనికి ఉపయోగిస్తున్నామండి? ఎక్కువగా మనుషులందరూ కూడా ఎక్కువగా దేనికి ఉపయోగిస్తాము? సంపాదనగా దేనికి ఉపయోగిస్తాము? సంపాదనకే కదా ఎక్కువ శాతం. ఎలా తిరిగి వచ్చినప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత కాయ కష్టం చేసినప్పటికీ తిరిగి వచ్చేటప్పుడు దేనికండి? అది కూటి కోసం అన్నారు కదా. ఒకసారి సమయం గురించి ఒక ఆయన రాసిన మాటను చదువుకొని మనము తర్వాత లేఖనాల్లోకి వెళ్దాం అనమాట. కాలం అంట భగవత్ స్వరూపం అంట, ప్రాణుల్ని జగత్తును నడిపించేది, హరించేది కూడా కాలం అంట. ఏంటంట? ప్రాణుల్ని, ఈ జగత్తునంతటిని కూడా నడిపించేది, తర్వాత హరించేది కూడా కాలమేనంట. సృష్టి, స్థితి, వినాశనం అనే ప్రధానమైన కార్యాలకు కూడా సాక్షిభూతంగా నిలిచేది కూడా కాలమేనంట. అత్యంత బలవంతరమైన కాల ప్రభావాన్ని ఎవరు కూడా అతిక్రమించరంట. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కూడా కాలమేనంట. ఒక భక్తుడు రాసిన మాటల్ని చదువుతున్నాను, అది మనం చదువుకున్నాక మనం ముందుకు వెళదామని. అలాగే అత్యంత దైన్యంగా నిత్యము మనం వృధా చేసేది కూడా కాలమేనంట. ఈ కాలాన్నే ఏమంటున్నారు? మనకు లభించే అత్యంత విలువైన సంపదగా భావించిన ఈ మనిషే ఆ కాలాన్ని ఏం చేస్తున్నారంట? అత్యంత దయనీయంగా నిత్యము మనం వృధా చేసేది కూడా కాలాన్నేనంట. అలాగే ఏదైనా పని కోసం మన సమయాన్ని కేటాయిస్తే అది మనకు
ఆ కార్యము పరిపూర్ణతకు ఉపకరించి సంతృప్తిని కలిగిస్తుందంట. అలాగే ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడం కోసం సమయాన్ని కనుక కేటాయిస్తే మనలో మేధాశక్తిని పెంచడమే కాక వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికి చేరుస్తుందంట. అలాగే మంచి గ్రంథాలని చదవటానికి సమయాన్ని కేటాయిస్తే మనలో మనోవికాసం పెంపొందుతుందంట. అలాగే ఎప్పుడు ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా ఒకంత నవ్వుకోవటానికి సమయాన్ని కేటాయిస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుందంట. కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయటానికి కేటాయిస్తే అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుందంట. నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించిన జీవితాన్ని స్వర్గమయం చేసుకోవాలంట. కాలాన్ని వ్యర్థం చేసుకొని, ఇంకొక పాయింట్ చూడండి, ఇంకొంతమంది ఏం చేస్తారంటే కాలాన్ని వ్యర్థం చేసుకొని ఇంకొకరి జీవితంలో బ్రతుకుతూ ఉంటారంట. మీకు అర్థమైందా? కొంతమంది ఇంకొకరి జీవితంలో బ్రతుకుతూ ఉంటారంట. దానికి అర్థం ఏంటండి? వారి సమయాన్ని వృధా చేసుకుంటూ వారి జీవితంతో బ్రతకపోకుండా ఇంకొకరి జీవితంతో బ్రతుకుతూ ఉంటారంట. అలాగే ప్రపంచంలో గొప్ప వారందరూ కూడా కాలం యొక్క విలువ తెలుసుకున్న వారే ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారంట. మనం గొప్పవారు అని అనుకునే వారు ఎవరైనా ఉంటే గనక వారందరూ కూడా కాలం యొక్క విలువ తెలుసుకొని ఆ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న వారు అయ్యారంట. మరి మనం గొప్పవారు అవ్వాలంటే, మన యొక్క జీవితాలు స్వర్గధామం అవ్వాలంటే మనం ఎలా జీవించాలి? అందుకని మనకి ఒక మాట చెప్తున్నారు రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. అంటే మన కాలం అయిపోయే టైము దగ్గర పడిందని ఏం చేయాలంటండి? మనకి టైము పెద్దగా ఎక్కువ ఉందంటారా, తక్కువ ఉందంటారా, ఎలా ఉందంటారు? మన సమయం తక్కువ చెప్పటానికి ఎక్కువ చెప్పటానికి కుదిరిద్దా? మన కాలం సంగతి బైబిల్ గ్రంథంలో ఏమని రాసి పెట్టి ఉంచారు? ఆవిరి వంటి వారని చెప్పారు కదా. మరి అందుకని పౌలు గారు ఏమంటున్నారు? మరియు మీరు మీ టైంను, మీ సమయాన్ని ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. నిద్ర మేలుకొని అంటే కొంతమంది ఉంటారు, ఏం చేస్తారంటే ఆ అధ్యాయం ఆ వచనాల దగ్గర అన్ని చదువుకోండి. అది 13వ అధ్యాయం కదా, అదంతా చదువుకుంటే మీకు వివరం తెలుస్తుంది అన్నమాట. వివరణ కొంతమంది ఎక్కువగా శారీరక వాటి క్రియల కొరకే మనసంతా ధ్యాసంతా పెట్టడం వల్ల వారు ఎలాంటి వారంట? మీరు బ్రతికి ఉన్న పేరు మాత్రమే ఉంది, కానీ మీరు చచ్చిన వారే. అంటే నిద్ర మేల్కోండి. నిద్రని ఏమంటాం పరిశుద్ధ గ్రంథంలో? నిద్రించుతున్నారు అంటే ఎవరిని అంటారు? చనిపోయిన వారిని. అంటే పౌలు గారు ఏం భావాన్ని వాడుతున్నారంటే, మీరు మీ శరీరానికి సంబంధించిన క్రియలతోనే మీ జీవితాన్ని, మీ ధ్యేయాన్ని, మీ దృష్టిని కనుక పెట్టినట్లయితే మీరు త్వరగా నిద్ర మేలుకోవాలి. ఎందుకంటే నువ్వు జీవించుతున్నావని పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే అని తెలియచేశారనమాట పౌలు గారు. అలా ఒక మాట మనకి జరిగిన పూర్వీకుల యొక్క జీవితంలో జరిగిన సంఘటన ఇప్పుడు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ప్రపంచం అంతా కూడా దేని మీద ఎక్కువ ధ్యాస పెడుతుందంటే సంపాదన అనమాట. ఎలాగైనా సరే మనము సంపాదించుకోవాలి. ఎందుకంటే డబ్బే మూలమై కూర్చుంది కదా. ఆ సంపాదనకి ఎలా ఇవ్వాలి సమయం అనేది, దానికి గనక వెళితే మన పరిస్థితి ఎలా ఉంటుందని పూర్వకాలం క్రీస్తుకు పూర్వమే ఒక శిష్యుడు మనకి నేర్పించే పాఠం చూద్దాము. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనమును చూస్తాను. నేను చదువుతాను, మీరు ఆ అధ్యాయాన్ని అంతటిని కూడా తర్వాత చదవండి, మీకు అర్థమైంది. 26వ వచనం నుంచి చదువుతున్నాను నేను, మనకి సమయం లేదు కనుక. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు
తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? వెంటనే గెహాజీకి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండునని చెప్పగా మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగిను. ఎవరికండి? గురువు గారు ఏమన్నా అసలు ఏమి వద్దని చెప్పారన్నమాట. నయమాను గారికి స్వస్థత కలిగింది. కలిగేసరికి ఆ యొక్క యాజకుడికి కానుకలు తీసుకొచ్చారు. ఎందుకంటే కృతజ్ఞతాభావంతో కృతజ్ఞత కలిగి కొన్ని కానుకల్ని తీసుకొచ్చాడనమాట. ఆయన ఏమన్నారంటే అవేమి నేను తీసుకోను అని చెప్పడం జరిగింది ఎలీషా గారు. కానీ ఇదంతా చూస్తున్నాడనమాట ఎలీషాను వెంబడిస్తూ శిష్యుడిగా ఉన్న గెహాజీ గారు. ఇవంతా గురువు గారు ఆ సొమ్మును, ఆ సంపదను వద్దు అనటం చూస్తూ ఉన్నాడు. ఆయన పంపించేశాడు. ఆయన ఏమన్నా నయమాన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. వెంటనే ఈ గెహాజీకి ఏం కలిగిందండి? గురువు గారిని వెంబడించిన వ్యక్తి కదా, ఎలీషాని ఏమి నేర్చుకొని ఉంటాడండి? మనము కూడా ఎన్నో మార్లు దేవుణ్ణి వెంబడించే వారంగానే ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో మన ముందుకు వచ్చిన అవకాశాలని మనం వెంటనే కనెక్ట్ అయిపోతున్నామా? దేవుని యొక్క మాటకి, మన గురువు గారు ఏదైతే నేర్పారో ఆ మాటకి లోబడి ఉంటున్నామా అండి? చూడండి ఒకంత తను గెహాజీ అన్న ఒక పెద్ద విలన్లా కనపడతాడు. కానీ మనకున్న పరిస్థితిలో మన పూర్వీకుల జీవితాన్ని మనకి రాసి ఉంచారు అంటే ఇక అందుకని ఎలీషా గారు ఏమంటున్నారు? వీటినన్నిటిని ఎన్ని లిస్ట్ ఇచ్చాడండి? తోటలు, ఎడ్లను, ఇంకా బంగారాన్ని, ఇంకేంటి దాసదాసీల్ని, వస్త్రాల్ని, వీటినన్నిటినీ సంపాదించుకోవడానికి అసలు ఇదా సమయము అని అంటున్నప్పుడు ఎంత ఎంత బాధ కలిగిద్దండి. వెంటనే ఏం కలిగింది? ఆ దినాల్లో శీఘ్రంగానే దేవుని యొక్క కోపము వచ్చేదన్నమాట. ఈ దినాల్లో ఆయన కృపా కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఎన్ని తప్పిదాలు చేసినా, ఎంత దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఇప్పుడు ఇక్కడ మాత్రము ఏమీ చూడట్లా. అన్ని లెక్క పూర్తవ్వాలన్నమాట. లెక్క అంతా పూర్తయ్యేసరికి ఎక్కడ చూస్తాము? అక్కడ చూస్తాం. ఇక్కడ అందుకనే ఇవన్నీ సంపాదించుకోవటానికి నీకు ఇది సమయమా అని చెప్పగానే వెంటనే ఆ మనిషికి ఏం కలిగిందంట? గెహాజీకి ఆ నయమానికి ఏదైతే పోయిందో అదంతా కూడా, ఆ అనారోగ్యం అంతా ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చింది. గెహాజీ కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చి కూర్చుంది అనమాట. చూడండి ఎంత దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకుంటున్నాము. మళ్ళీ తర్వాత మనకు తెలియకుండానే ఇతరుల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటామండి. ఇతరుల గురించి, అది ఎవరో బయట వాళ్ళ గురించి కూడా కాదు, కుటుంబ సభ్యుల్లోనే మనము చేయకూడని ఆలోచనలు, వాళ్ళు అలాంటి వారా కాదా అని కూడా గుర్తించుకోకుండా మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఆ ఆలోచనలకు కూడా చెవి ఒగ్గి ఎంతో వారి మీద అబండాలు వేస్తూ ఉంటాం కదా. అలా జరిగినప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో ఏం జరిగిందో కూడా చూద్దాం అనమాట. అది కూడా క్రీస్తు పూర్వం పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎవరు మిరియాము? ఎవరు అహరోను? మోషేలు ఎవరండి? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇక్కడ మోషే అంట కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరంట. ఏమైనా తప్పు చేశాడా? పెళ్లి చేసుకొని వచ్చాడు. కానీ ఏం చేస్తున్నారు? అక్క అన్న ఏం చేస్తున్నారండి? తమ్ముడికి విరోధముగా మాట్లాడారు. మనం ఎప్పుడైతే ఎవరికైనా తెలిసి తెలియకుండా, మన కుటుంబ సభ్యులైనా కానీ, మన తోటి వారైనా కానీ, మనకు తెలిసి తెలియకుండా
వారికి విరోధముగా కనుక మనం ఆలోచనలు చేసి ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక భక్తుడు రాసింది, మనమంట ఎక్కువగా వేరే వాళ్ళ జీవితంతో బ్రతుకుతూ ఉంటామంట, వేరే వాళ్ళ జీవితాలతో బ్రతుకుతూ ఉంటామంట. అంటే వేరే వాళ్ళ ఆలోచనతోనే మన సమయాన్ని అంతా ఏం చేస్తున్నాము? అవునా కాదా? ఇతరుల ఆలోచనలు అంటే అందరూ చెవిపోసుకుంటారా? లేకపోతే మాకొద్దురమ్మా మా చాలనే వాళ్ళు ఉన్నారా? చెప్పండి ఒకసారి. మనం అసలు ముగ్గురం కూర్చుంటే ఎవరిది వస్తుంది? ఇద్దరం కూర్చుంటే ఎవరిదన్నా వస్తేనే కొనసాగిద్ది ఆ ఆలోచనలన్నీ కూడా. ఆ సమయం అంతా పరిపూర్ణం అయిపోద్ది అనమాట. మరి మనం ఏం చేస్తున్నాం? ఆ మాటల్లో విరోధముగా ఎన్ని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఎవరు వింటున్నారంట? ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడంట, యెహోవా విన్నాడంట. విని అసలు మీ ముగ్గురు నా దగ్గరికి రండి, మీ క్లాస్ తీసుకోవాలి అని చెప్పేసి ముగ్గురిని రమ్మన్నాడంట. ముగ్గురిని రమ్మని, మోషే ఎలాంటి వాడు మీకు తెలుసా? భూమి అంతటిలో సాత్వికుడు, గొప్పవాడు, మంచివాడు, నా మాటకు విధైన వాడు. ఆ మనిషి గురించి మీరు మాట్లాడుకుంటున్నారా అని వెంటనే ఏం కలిగిందంట? మిరియాంకి కుష్టు కలిగిందంట. ఎంత దారుణమో చూడండి. మనం ఎవరైతే విరోధముగా ఎవరి గురించి అయితే వారు కనుక అలాంటి వారు కాకపోతే అది ఎవరికి వచ్చేస్తుందండి? ఎవరైతే తప్పుగా విరోధముగా మాట్లాడుతూ ఉంటామో వారికి ఖచ్చితంగా, అప్పుడంటే కుష్టు వచ్చింది, ఇప్పుడు లెక్కలో ఉంచుతాడా దేవుడు? రాసి పెట్టి ఉంచుతాడా? నువ్వు ఎంత మంది గురించి ఎన్నిసార్లు విరోధముగా మాట్లాడుతూ నీ సమయాన్ని అంతా కేటాయించావో లిస్టు తెస్తారు. ఆ సమయం ఎక్కువ ఉంటుందా? దేవుడితో మనం ఉన్న సమయం ఎక్కువ ఉంటుందా అని పేపర్లు ఏ నిండిపోతాయో తెలిసిపోతుందా? ఏ పేపర్లు నిండిపోతున్నాయో ఒకంత పరిశీలన చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మనం అందరం కూడా జాగ్రత్త కలిగి ఉన్నాం. అందుకనే విస్తారమైన మాటల్లో దోషం ఉండక యెహోవా భక్తులు మాట్లాడుకుంటుండగంట దేవుడంట చెవియొగ్గి ఆలకించుతూ ఉన్నాడంట. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుని యొక్క చెవి ఒక ప్రాంతంలోనే ఉంటుందా? ఆయన కనుదృష్టి ఎక్కడ ఉందంట? లోకమందంతటా ఉంది. కనుదృష్టి లోకమందంతటా ఉన్నప్పుడు చెవి అంతా ఉంటుందా? తలుపులేసి ఏసి గెడేసి చేమ కూడా రాకుండా మాట్లాడుకుంటాం. అక్కడికి కూడా వచ్చిద్దా? అందుకని ఎప్పుడు ఏ మనిషికి కూడా విరోధముగా మనం మాట్లాడకుండా ఉండాలని దేవుడు నేర్పిస్తున్న పాఠం అన్నమాట. మనము మన సమయాన్ని మనతో బ్రతకాలి, ఇతరులతో కాదండి. ఇతరులతో బ్రతికితే అది కూడా లిస్టు రాస్తాడు. అలాంటప్పుడు ఒకసారి ఇలా అంటూ ఒకసారి ఎఫీసీయులకు రాసిన పత్రిక, అందుకనే చెప్తున్నారనమాట పౌలు గారు. ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-16 వచనాలు నేను చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని చూడండి. అంటే మనకి హెచ్చరికలు, జాగ్రత్తలన్నీ తెలియజేస్తున్నారా? తెలియకుండానే మనం ఈ భక్తిని చేసుకుంటూ పోతున్నామా? కొంతమంది వీడియోస్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి యవనస్తులకి కొన్ని మాటలు ప్రపంచంలో ఏం జరుగుతుంది చెప్తూ ఉంటారు. చెప్తూ వాళ్ళు ఏమంటారంటే, మీరు జాగ్రత్త పడతారని, ఆ ఉచ్చులో మీరు పడరని మేము ముందుగా మీకు తెలియజేస్తున్నామని ఆ వీడియోస్ లో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టిన దేవుడు మనము జాగ్రత్తగా ఉండాలని, మన దినములు ఎలా గడుపుకుంటున్నామో, మన సమయాన్ని ఎలా కేటాయించుకుంటున్నామో అనేది ఒకంత మనం పరిశీలించినప్పుడు ఏమంటున్నాడు? దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని అస్సలు పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే అజ్ఞానుల వల్లే ప్రవర్తించకండి, జ్ఞానుల వల్లే జాగ్రత్తగా నడుచుకోండి అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో ఇక్కడ అంటున్నారు మళ్ళా పౌలు గారు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని తెలియజేస్తున్నారనమాట ఇక్కడ. అంటే ఎప్పుడు మనకి ఇవన్నీ తెలియజేశారు కదా, మరి ఇప్పుడు మనము ఆ సమయము దేవుని యొక్క కాలం కొరకు ఎదురు చూస్తున్నామా? మనం తెలిసి ఉన్నామా? లేకపోతే చదివి కూడా మర్చిపోతున్నట్టుగా ధ్యాస లేకుండా ఉన్నామా అండి? వచ్చుచున్నవాడు ఏం చేస్తున్నాడంట?
త్వరగా ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. మనం ఎంత సిద్ధపడుతున్నాం, మన సమయాన్ని తీసుకొని ఎంత సిద్ధపడుతున్నాం ఒకంత ఆలోచించండి. కానీ మనకైతే తెలియదు, కానీ కొన్ని జీవరాశులు మాత్రము వాటి కాలాన్ని తెలుసు. అందుకని మీరు కాలం ఎరిగి నిద్ర మేల్కొని ఉండమని చెప్తున్నారు. మన కాలాన్ని ఎరిగి నిద్ర మేల్కోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్న దేవుడు మనకైతే అది రాసి ఉంచాడు. కానీ కొన్ని జీవరాశికి అవి ఏమి చదువుకోకుండానే వాటి కాలాన్ని అవి ఎరుగుతాయి అంటండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఇర్మియా గ్రంథము 'ఆకాశముల ఎగురు సంకుపుడి కొంగైనను తన కాలము ఎరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదెను కొరకును తము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగురంట. దేవుడే చెప్పేశాడు మన యొక్క డీటెయిల్స్ అంతా కూడా. ఏమంటున్నాడు? ప్రజలైతే యెహోవా న్యాయ విధిని ఎరుగురంట. ఒకసారి రోమపత్రిక కూడా చూసి 13వ అధ్యాయము మనము ముందుకెళ్ళిపోదాము. రోమపత్రిక చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. అదేంటి? మనం బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందినట్టే కదా. ఆ రోజు బాగానే ఉంది కదా, ఆ రోజే కదా రక్షణ పొందుకున్నామని మనకు తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? మీరు మరియు మనము విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. చూడండి, అంటే ఏంటండి? రక్షణ మరి ఎవరంట? అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. మనకేంటి? బాప్తిసం తీసుకోగానే రక్షించబడ్డామనే ఒక గొప్ప ధీమా వస్తుంది. ఈ మాట రాయించిన వారే మళ్ళీ ఏ మాట రాయిస్తున్నారు? అంతము వరకు సహించువాడే రక్షించబడ. అంటే అంతము వరకు కూడా సహించిన వాడే అంతములో రక్షించబడతాడనమాట. అందుకనే మీరు ఒకప్పుడు విశ్వాసులుగా రక్షణ పొందుకున్నప్పటికీ ఇప్పుడు మరి సమీపముగా ఉంది. ఆ అంతంలో రక్షించబడాలంటే ఈ రక్షణ ఎప్పుడు దాకా కాపాడుకోవాలి? అంతం వరకు కూడా కాపాడుకోవాలి అని అంటూ, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాపములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమునైనను మత్సరమునైనను లేకయు, పగట యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నారు? మనము పగలు ఉన్నంత వరకే చేయాలంట. ఆ మాటను ఎవరు చెప్పి వెళ్ళారండి? యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. అది ఎక్కడ చెప్పారు చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చేయ లేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకములకు వెలుగుని అని చెప్పానమాట. మళ్ళా మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం కూడా ఒకసారి చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము. ఆయన పెద్దల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడనున్న వారును ఆయనను వెతుకుచూ వెళ్లి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోను
నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. అంతే. ఏమనంటే మరి యేసుక్రీస్తు వారికి ఏం పట్టిందండి? దేవుని కుమారుడు కదా, ఆయన ఎప్పుడైనా దర్జాగా ఉండొచ్చు కదా. కానీ ఎందుకు పెందల కడ లేచాడంట? ఏం చేశాడంట? పెందల కడ లేచి, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే మనం ఎవరిని అనుసరించుతున్నామండి? యేసుక్రీస్తు వారిని కదా. నేనే మార్గమును సత్యమును జీవమునై. మనం అనుసరించి ఆయన ఎప్పుడు లేచాడంటే ఆయన ఉన్న కాలంలో పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండేది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఎదుగుతూ ఉన్నారంట. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇతర సమీప గ్రామములను నేను ప్రకటించినట్లు వెళ్ళుదు రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని. ఎక్కడి నుంచి? తండ్రి దగ్గర నుంచి బయలుదేరి ఎందుకు వచ్చాడంట? ఇతర సమీప గ్రామాలకి ఆయన యొక్క మాటలు చెప్పాలని, వచ్చిన మనలందరినీ సిద్ధపరచాలని వచ్చారంట. ఇందుకోసమే కదా నేను వచ్చింది అని తెలియజేస్తున్నారు అనమాట. అదే భావంతో మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-9 వచనాలు కూడా ఉంటాయి అన్నమాట. మీరు చదువుకోండి. ఇలా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోనని వారు కొంతమంది ఏమయ్యారో అని తెలియజేస్తూ మనకు అసలు అయితే దినములు అసలు ఇప్పుడు చెడ్డవి. అలాగే దేవుడు రాబోయేవాడు కూడా ఏమంటున్నాడు? సమీపంగానే ఆలస్యం చేయకుండా వస్తున్నాడని చెప్పాడు. ఇక కాలం కూడా బహు కొంచెముగానే ఉంది. రాబోవాడు కూడా ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. కాబట్టి మీరు ఎలా సిద్ధపడి ఉన్నారు అని ఇన్ని మాటలు బోల్డ్ సార్లు విన్నాం కదా. ఎంతమందిని సిద్ధపడుతున్నాం? బాప్తిసం తీసుకోని వారు తీసుకోవటానికి సిద్ధపడుతున్నారా? తీసుకున్న వారు అంతంలో రక్షించబడటానికి సిద్ధపడుతున్నారా? కానీ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి మాత్రం తన సమయాన్ని చాలా చాలా సద్వినియోగం చేసుకుంటున్నాడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికన్నా గొప్పవాడన్నమాట. తనకిచ్చిన తన కాలాన్ని, తన సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నాడు. చాలా సద్వినియోగం చేసుకుని ఆయన చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలన్నమాట. ఎవరైనా ఒకసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము అందరూ తీయాలి. 12వ అధ్యాయము 12వ వచనం. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అపవాదికి సమయం కొంచెమా? మనకు సమయం కొంచెమా? మనకు కూడా. మరి ఎవరు వినియోగించుకుంటున్నారండి సమయాన్ని? అపవాదంట తనకు సమయము ఎంత ఎలర్ట్ గా ఉన్నాడో చూడండి, ఎంత ఇదిగా ఉన్నాడో చూడండి. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని ఎలా ఉన్నాడంట? మనం తెలుసుకొని, మనకు తెలియలేదా? మనకి రాసిలేదా? మనం ఎప్పుడు చదవలేదా? చదివాం కదా. మనం కూడా తెలుసుకొని ఉన్నాం కదా. ఎంత అర్జెంటుగా కంగారు పనులు చేస్తున్నాము. ఇందాకే చదువుకున్నాం కదా పిలిపిలికి రాసిన పత్రిక. అందరూ ఒక్కడ కూడా కాదు, అందరూ ఎవరి కార్యాలు చేస్తున్నారు? తమ సొంత కార్యములనే చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరూ పట్టించుకోవటం లేదండి, చేయటం లేదండి. కానీ అపవాది ఏం చేస్తున్నాడంట? తనకు సమయము కొంచెమని తెలుసుకొని ఏం చేస్తున్నాడు? బహు క్రోధం గలవాడై ఏం చేస్తున్నాడంట? ఎవరి దగ్గరికి వచ్చాడంట? మన వద్దకి దిగి వచ్చాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎలా వస్తున్నాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదరా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కోడి పిల్లలకి అంటది. చిన్న పిల్లలప్పుడు అట్లా బయటికి వదులుతాం కదా, మేత వేస్తూ ఉంటే మనం వదిలేసి కాముకుంటాం. ఆ కోడి తల్లి ఏం చేస్తుందండి? తనేమి మేస్తూ కూర్చోదంట. ఎవరి కోసం చూస్తుంది?
తన పిల్లల్ని ఎవరు ఎత్తుకెళ్తారు? గ్రద్ద వచ్చిద్దేమోనని ఎంత ఇదిగా చూస్తుందో తెలుసా? ఎలా గ్రద్ద వచ్చి తన పిల్లల్ని తీసుకెళ్ళిపోద్దేమోనని తను ఎంత కాపాడుకుంటుందో. తనకి ఏమన్నా చదువు తెలుసా, జ్ఞానం తెలుసా? తన పిల్లల్ని రక్షించుకోవాలని ఎవరన్నా నేర్పారా? మనకు పుట్టిన పిల్లల్ని మనం దేవుళ్ళు రక్షించుకోవటానికి మనం ఎంత కాపలా కాస్తున్నాము, మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాము, ఎంత మనం శ్రద్ధ వహిస్తున్నామండి. వాటికన్నా మనమా శ్రేష్ఠులు దేవుడు చెప్పింది వాటిని అంటున్నాడా? మీరు వాటికన్నా కూడా శ్రేష్ఠులు అని తెలియచేస్తున్నాడు కదా. ఈ శ్రేష్ఠులైన దేవుని పోలిక, దేవుని స్వరూపము కలిగిన మనము మన బిడ్డల్ని అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగేస్తానా అని తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఎంత కాపాడుకుంటున్నాం. కోడి తల్లి తన పిల్లల్ని ఎంత రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుందండి. నిజంగా దాన్ని చూస్తే ఎంత జ్ఞానం నేర్చుకోవాలనిపిస్తుందో. దానికే ప్రేమ ఎక్కువ, మనకే ఎక్కువ ప్రేమ. దానికే మనం అనుకుంటాం, అబ్బా మేము ఎంత ప్రేమిస్తున్నామో మా పిల్లల్ని అనుకుంటాం. కోడి కన్నానా? కోడి ప్రాణానికి త్యాగం చేస్తూ తన బిడ్డల్ని గద్దెత్తికి వెళ్ళిపోకుండా కాపలా కాస్తుంది కదా. మరి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగేద్దామా అని ఎదురు చూస్తున్నప్పుడు మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? సంపాదనలోనే పడిపోయటానికి ఇది సమయమా? ఇతరుల గురించి మాట్లాడుకోవటానికి ఇది సమయమా? ఇది సమయమా? కాలం ఎంత ఉందంట? కాలము బహు కొంచెమే ఉందంట, తక్కువ ఉందంట సమయం. మనం వినియోగించుకుంటున్నామా? నరకానికి ఎవరికి కలుగజేశాడు? నరకము అపవాదికి కలుగజేశాడు కదా. స్వర్గాన్ని ఎవరికి కలుగజేశాడు దేవుడు? తన పిల్లలమైన మన కోసం కదా. నరకాన్ని ఎవరి కోసం నిర్ణయించాడు? అపవాది కోసం. ఆ నరకాన్ని నిర్ణయించిన అపవాది ఏమన్నా సమయాన్ని విలువగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా తన కాలాన్ని మంచిగా ప్లాన్ చేసుకుని నడుస్తుంటే మనకిచ్చిన సమయాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాము, మనం ఎలా వినియోగించుకుంటున్నాము మాకింత ఆలోచిస్తే, పరిశీలన చేసుకుంటే ప్రశ్నార్థకమేనండి. చివరగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెనే ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడను అది అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించుకోను. ఎవరి కోసమైతే సమయాన్ని కేటాయించి ఈ సృష్టినంతటిని చేశాడో, ఏ బిడ్డల కోసమైతే ఈ కాలాన్ని సృష్టించాడో, ఆ కాలము సృష్టి ఏమైపోతుందంటండి? అందుకే చెప్తున్నారు సమయం అంత గతించిపోతుంది, ఏముండవు. మీరు చక్క పెట్టుకోవడానికి కూడా ఇందాకే మాట్లాడుకున్నాం కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఏమంటున్నాడు? ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎందుకంటే కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్నాడు. మీరు అనుకున్నట్లుగా నేను ఆలస్యం చేయటంలా. ఎందుకంటే ఆలస్యం చేస్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క కోరిక. మన గృహాల్లో ఎవరన్నారండి మారు మనసు పొందని వారు ఉన్నారా? లేరా?
మరి దేవుడేమన్నా అలా ఆలస్యం చేస్తుంటే మనం మారు మనసు పొందడానికి సిద్ధపడుతున్నామా? మనం బిడ్డల్ని సిద్ధపరుస్తున్నామా? ఈ సమయం, ఇచ్చిన సమయం ఏమైపోతుందంట, ఒకానొక సమయానికి అన్నీ కూడా లయమైపోతాయి అంట. ఏమి కూడా ఉండవు, శూన్యములో బూడిదలో ఉంటాం. మనం ఎలా ఉంటామో కూడా ఊహకు కూడా మనకు తెలియదు. ఆ సమయం రాకుండగానే మనకిచ్చిన సమయాన్ని అపవాది ఎలా సద్వినియోగం చేసుకుంటుందో దానికన్నా కూడా గొప్పగా సద్వినియోగం చేసుకుంటూ దేవుని రాకడ కొరకు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ భక్తితోనూ, పవిత్రమైన భక్తితోనూ మనము జీవితాన్ని గడుపుతూ అనేక మందికి ఈ యొక్క రక్షణ సువార్తను అపవాది కొరకు ఏర్పాటు చేసిన నరకంలోకి వెళ్ళకోకుండా మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలను కూడా సిద్ధం చేస్తూ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాకుండా దేవుడు అటువంటి జ్ఞాన వివేకములను మనందరికీ కూడా మెండుగా అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక.